జరుగుతుంది. నేను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తే మీ దగ్గర వసూలు చేసిన ట్యాక్సెస్ తో జీతాలు తీసుకొని 5,000 తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మాట నేను చెప్పాను. మిమ్మల్ని తీసేయం, మీరుంటారు, మీ వ్యవస్థ కొనసాగిస్తాం. కానీ మీరు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయొద్దండి. ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించండి. మేము సిద్ధంగా ఉన్నామని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల కమిషన్ ఏం చెప్పారు? ఈ ఎన్నికలు అయ్యే వరకు వీళ్ళు ఎక్కడ కూడా ఇంటర్వ్యూని కాకూడదు, ఒక రాజకీయ పార్టీకి వంతన పడకూడదు, దూరంగా ఉన్నామని చెప్పారు. తమ్ముళ్ళు అక్కడి నుంచి శవ రాజకీయాలు బయలుదేరాయి. జగన్మోహన్ రెడ్డి అంటే ముసలి వాళ్ళని చంపేయాలని కక్ష కట్టాడు. పండు టాకు లాంటి ముసలి వాళ్ళని వీళ్ళ కోసం నేను ఒకే మాట చెప్పాను. మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా, పెద్దవాళ్ళకు అండగా ఉంటారని చెప్పాను. పెద్ద కొడుకుగా ఉంటారని చెప్పి 5 ఏళ్లు 1,000-2,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళందరికీ 5 రూపాయలకే పూటకు భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరికైనా పింఛన్ వస్తే 2,000 450 రూపాయలతో 3 పూట్ల భోజనం చేసి 1,550 రూపాయలు మిగిలిడిగా చేశాను. దాంతో గౌరవం పెరిగింది మా ముసలోళ్ళకందరికి. అవునా కాదా? అది నేను చూపించిన చొరవ. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రం కోసం, కుటుంబాల కోసం కష్టపడ్డారు. చివరి రోజుల్లో కష్టపడకూడదని పెద్ద కొడుకుగా వాళ్ళని ఆదుకున్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నిన్న ఒకరు చూడండి, నేను చెప్పాను చాలా స్పష్టంగా. మీకు సచివాలయం స్టాఫ్ ఉన్నారు, 1,35,000 ఉన్నారు. ఇంటింటికి పోయిస్తే 45 మందికే ఇవ్వాలా. ఒక రోజులో అయిపోతుంది. మీరు ఇప్పించమని డిమాండ్ చేశాను. దుర్మార్గమైన పాలన వాళ్ళకి ఇవ్వకుండా సచివాలయానికి రమ్మన్నారు. సచివాలయానికి వచ్చారు, 1-2 చనిపోయారు. దానికి కారణం ఇది ప్రభుత్వ హత్యలు తప్ప ఇంకొకటి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు పాలించడం చేత కాదు, దద్దమ్మవి నువ్వు. శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు నువ్వు. నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛన్లయ్యి, నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో. 1 నిమిషంలో 1 గంటలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావో ఇంటి దగ్గర నేనే చూస్తా. సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి. సిద్ధమా అని మేము ఆయనను అడుగుతున్నా. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే